వస్తే టీజర్ అయితే యావరేజ్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనకు అంత ఎఫెక్ట్ ఏమి అనిపించలేదు. బట్ హెల్లో ఆల్ అందరూ ఎలా బాగున్నారా? నేను మీ సైబర్ మీరు చూసారు రియాక్షన్ వాలా. ఈ రోజు అయితే మనం ఈగర్లీ వెయిటింగ్ పుష్ప 2 టీజర్ అయితే రిలీజ్ అయింది అనమాట. దాని అయితే రియాక్షన్ అండ్ మన రివ్యూ అని చెప్పేస్తాను. లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. మొత్తానికి అయితే మనం చాలా ఈగర్లీ వెయిటింగ్ చేసిన పుష్ప టీజర్ అయితే చూసా అనమాట. అది టీజర్ కన్నా మనకు చిన్న గ్లింప్లీస్ అనొచ్చు, ఎందుకంటే 1 minute ఉంది. నేనైతే 3 minutes అబోవ్ ఎక్స్పెక్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ మనకు వేర్ ఇస్ పుష్ప వచ్చినట్టు మనకి ఈసారి కూడా మనకి ఆ డ్యూరేషన్ లో రిలీజ్ చేస్తారనుకున్నాం. సో కానీ రిలీజ్ చేయలేదు. బట్ టీజర్ విషయానికి వస్తే నాకైతే పర్లేదు, యావరేజ్ అనిపించింది. మరీ అంత లాస్ట్ ఇయర్ మనకు వేర్ ఇస్ పుష్ప వచ్చిన అంత హై అయితే ఇవ్వలేదు. బట్ జాతర సీక్వెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి మనకైతే. అండ్ మనకు ఎస్పెషల్లీ మనకు అల్లు అర్జున్ గారి గెటప్ ఫస్ట్ పోస్టర్ వచ్చినప్పుడు మనకి ఇలాంటి క్యారెక్టర్ ఇలాంటి గెటప్ వేయడానికి గట్స్ ఉండాలి మన స్టార్ హీరోస్ కి అయితే. సో ఈ మనకు అల్లు అర్జున్ గారు రీసెంట్ టైమ్స్ లో మనకి నేషనల్ అవార్డు ఎన్నో, మన అల్లు అర్జున్ గారికి అయితే ఈ గెటప్ వేయడానికి చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే మనకు అల్లు అర్జున్ గారు అయితే ఈ రీసెంట్ పుష్ప తర్వాత మనకు పాన్ ఇండియా హీరో అయిపోతాడు, పాన్ ఇండియా హీరో అయితే అయ్యాడు. సో ఇలాంటి గట్స్ ఉన్న ఇలాంటి మాస్ అండ్ అమ్మవారి గెటప్ అయితే చాలా అంటే చాలా బాగుంది మన అల్లు అర్జున్ గారు అయితే. చూడాలి మనకు ఈ సీక్వెన్స్ మనకు మూవీలో ఎంత వరకు ఉంటుందో. ఈ మ్యాక్స్ ఒక 20 minutes దాకా ఉంటుంది అంటున్నారు ఈ సీక్వెన్స్ అనేది మనకు. సో చూడాలి, మనకి ఈ టీజర్ లో చూపించిన మరీ అంత హెవీ చూపించలేదు కాబట్టి నెక్స్ట్ ఏమైనా టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ వస్తే దాంట్లో ఏమైనా వస్తుంది చూడాలి. బట్ కానీ టీజర్ విషయానికి వస్తే టీజర్ అయితే యావరేజ్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనకు అంత ఎఫెక్ట్ ఏమి అనిపించలేదు. బట్ మన అల్లు అర్జున్ గారికి ఇంకొక నేషనల్ అవార్డు అయితే వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మన పుష్పరాజ్ క్యారెక్టర్ దిగిపోయాడు. ఆ పుష్పరాజ్ క్యారెక్టర్ మన అల్లు అర్జున్ గారికి తప్ప ఎవరు వేయలేనంత రేంజ్ లో మనకు పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. యాటిట్యూడ్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ స్టైల్ కానీ అసలు ఎక్కడ తగ్గలేదు. విజువల్స్ కూడా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి మనకి టీజర్ లో చూపించిన జాతర విజువల్స్ మాత్రం. సో చూడాలి, మనకు August 15th మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఆ రోజు అయితే మనకు జాతర రియల్ గా సినిమాలో ఎంత జాతర మనకు ఆఫ్లైన్ లో కూడా అంతే జాతర ఉందని కోరుకుంటున్నా. అండ్ మనకు ఈ మూవీ అయితే మనకు చాలా హెవీ కాంపిటీషన్ లో రిలీజ్ కాబోతుంది కాబట్టి మనకు హైప్ అయితే చాలా ఉంది. బట్ కాంపిటీషన్ కాబట్టి సో చూడాలి మనకి ఈ మూవీ ఎంత వరకు కలెక్షన్ చేస్తుందో. మనకు బాహుబలి 2 అండ్ KGF 2 లెక్క మనకు 1000 crores దాటుతుందో లేదో చూడాలి మనకి ఈ మూవీ అయితే. సో చూద్దాం. వన్స్ అగైన్ మనం అల్లు అర్జున్ గారికి హ్యాపీ బర్త్డే అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా. టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.